అలాగే మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే సింహరాశి. మరి సింహరాశి వారికి కూడా కుంభరాశిలోకి శని వక్రించడం వల్ల మరి వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు? మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు? మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే కుటుంబం పరంగా కానీ, ఉద్యోగస్తులకు కానీ, ఆదాయం పరంగా మరి వీరికి ఎలా ఉంటుందంటారు? ఓం శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వాళ్ళకి ఇక్కడ వీరికి వచ్చేటప్పటికల్లా సింహరాశి వాళ్ళకి సప్తమ స్థానంలో శని యొక్క సంచారం. శని కుంభరాశిలో వక్రగతిలో ఉంది. వక్రగతి అంటే రెట్రోగ్రేడ్ అంటారు, దాన్ని తెలుగులో తిరోగమనం వక్రగతి అని అంటారు. సహజంగా 5 గ్రహాలకి వక్రగతులు అప్పుడప్పుడు ఏర్పడుతుంటాయి. కుజుడు, అలానే బుధుడు, గురువు, శుక్రుడు, శని. దాంతోపాటు ఈ 5 గ్రహాలు ఏర్పడితే సూర్యచంద్రులకి వక్రగతి అనేది లేదు. రాహుకేతులు ఎల్లప్పుడూ ఆల్వేస్ వక్రగతిలో ఉంటారు. అక్కడ అంతరిక్షంలో చూసినప్పుడు అంతరిక్షంలో వక్రగతి అనేది ఉండదు, దాని యొక్క వేగం తగ్గుతుంది, గ్రహం యొక్క వేగం అనేది తగ్గుతుంది. కానీ భూమి మీద నుంచి చూసే వాళ్ళకి అది తిరోగమనంలో, అంటే అది వెనక్కి వెళుతుందని మనం అనుకుంటాం. కానీ ఈ వక్రగతిలో ఉన్నప్పుడు గ్రహము మరి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అంటే, డైరెక్ట్గా ఉన్నప్పుడు ఒక రకమైన ఫలితాన్ని ఇస్తుంది, వక్రగతిలో ఉన్నప్పుడు మరొక ఫలితాన్ని ఇచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే దాదాపు 138 రోజుల పాటు, అంటే జూన్ 30 నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు 138 రోజుల పాటు శని కుంభరాశిలో వక్రగతిలో ఉంది. మరి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ రాశి వాళ్ళకి? సింహరాశి వాళ్ళకంటే ఆత్మవిశ్వాసం పెరగటం, అంటే ఆత్మవిశ్వాసం దృఢంగా పెరిగి నేను పని చేయగలుగుతాను, కష్టపడగలుగుతాను, ముందుకు వెళ్ళగలుగుతాను, నేను చేయగలిగే శక్తి ఉంటుంది, నాకు బద్ధకం లేదు, నేను పోగొట్టుకుంటాను, ఆ విజయాన్ని సాధిస్తాను, లక్ష్యాన్ని ఛేదిస్తాను అనే దృఢ సంకల్పంతో వెళ్ళే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అలానే ఎమినెంట్ స్కాలర్స్ తోటి వాళ్ళు కన్సల్ట్ కావటం, అంటే నిష్ణాతులైన వ్యక్తులతోటి కన్సల్ట్ కావటం, వాళ్ళతో ఏకీభవించడం, వాళ్ళతో వ్యాపార పరంగా పెట్టుబడులు, అలానే ఉద్యోగ పరంగా కూడా వాళ్ళతో కలయిక జరుగుతుంది. అంటే వ్యాపారం చేసే వాళ్ళకి నిష్ణాతులతో కలుస్తున్నారు, ఉద్యోగం చేసే వాళ్ళకి నిష్ణాతులతో కలుస్తుంటారు. అలానే కుటుంబ సౌఖ్యం, అంటే కుటుంబ పరంగా, కుటుంబం అంటే ఎవరు? పిల్లలు, భార్య సౌఖ్యంగా, అన్నదమ్ములు, అక్క చెల్లెలు సౌఖ్యంగా ఉంటారు. అలానే భాగస్వామితోటి అప్పుడప్పుడు చిన్న విభేదాలు కలుగుతుంటాయి, అంటే సౌఖ్యంతో పాటే విభేదాలు కలుగుతుంటాయి. అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా కొట్టుకొని మళ్ళీ కలుసుకుంటుంటారు, చూసారా? అంటే పిల్లి ఎలుక చెలగాటం అంటారు, చూసారా? అలా చెలగాటం ఆడుతుంటారు, మళ్ళీ కొట్టుకుంటుంటారు, మళ్ళీ కొట్టుకుంటారు, బాగా సఖ్యతగా. అంటే ఎంత కొట్టుకుంటారో అంత ప్రేమ అనేది కూడా పెరుగుతుందని అర్థం, దీని అర్థం. అయితే పని రంగంలో కొన్ని మార్పులు ఉంటాయి. వాళ్ళు వర్క్ చేస్తారు, ఎక్కడైతే వర్క్ చేస్తారో మార్పులు, చేంజెస్, బాగా శ్రమపడే అవకాశం, తల్లి మద్దతు, లాభాలు వస్తాయి. అంటే ఆర్థిక పరంగా లాభాలు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల యొక్క మద్దతు, వాళ్ళు ఏదైతే ఎంప్లాయ్మెంట్లో ఉంటారో నిరుద్యోగులు కానీ, గవర్నమెంట్ సెక్టార్ ఆర్ ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న వ్యక్తులందరికీ కూడా బాగా సపోర్ట్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళ కొలీగ్స్, ఆదాయం పెరగటం, అధికారుల యొక్క మద్దతులు, ఆఫీసర్స్ యొక్క మద్దతు, సపోర్టు, ఆ సపోర్టుతో పాటు వాళ్ళకి ముఖ్యంగా ఏదైతే తోటి కొలీగ్స్ ఉన్నారో వాళ్ళ యొక్క సపోర్టే కాకుండా అధికారులు, పై అధికారులు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా కొంత ప్రశంసలు జల్లులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అధికారుల ఆగ్రహం కాకుండా ప్రశంసిస్తుంటారు, వీళ్ళకి బాగా చేశారు, పని బాగా చేశారు, యూ విల్ ప్రొసీడ్ అని చెప్తుంటారట. అలానే సంతోషం, మానసిక బాధలు కూడా తగ్గుతాయి. అంటే సైకలాజికల్ డిజార్డర్, మెంటల్ డిజార్డర్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. వృత్తిలో పురోగతి, అంటే అభివృద్ధికి జరిగే అవకాశం ఉంటుంది. అంటే పురోగతి సాధించే అవకాశం, అంటే డెవలప్మెంట్ సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వ్యాపారంలో లాభాలు, నిలిచిపోయిన పనులన్నీ కూడా, పెండింగ్లో ఉండే పనులు కొన్ని ఉంటాయి, అలాంటివన్నీ కూడా పూర్తి చేయటం, వైవాహిక జీవితంలో సమస్యలు తొలగే అవకాశాలు ఉండటం, దూర ప్రయాణాలు చేయటం, విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి జరుగుతాయి. అంటే శని తిరోగమనం వల్ల ఇలాంటి మంచి విషయాలు జరిగే అవకాశాలు కూడా సింహరాశి వాళ్ళకు ఉంది. అంటే సింహరాశి వాళ్ళకి టోటల్గా ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అనుకోవచ్చు. అంటే మెంటల్లీ ప్రాబ్లం ఉండదు, ఫైనాన్షియల్ పరంగా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ పరంగా సపోర్ట్ ఉంటుంది, బిజినెస్ పరంగా సపోర్ట్ ఉంటుంది, నూతన వ్యాపారం పెట్టుబడులు వస్తాయి, భాగస్వామ్య వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, కుటుంబంలో మార్పులు, అందులో మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండటం,
అలానే ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంటుంది. ఉమ్, అంటే ఏదైతే ఆత్మవిశ్వాసం కూడా పెరగటం అనేది జరుగుతుంటుంది, అంటే ఒక బిలీవ్నెస్ అనేది బాగా పెరుగుతుంది. అందువల్ల అన్ని టోటల్ ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అని చెప్పుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకా మరిన్ని పరిహారాలు చేసుకుంటే కూడా ఇట్స్ బెటర్ లైఫ్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఓకే ఓకే గురుగారు, సింహరాశి వారికి వచ్చేసి శని వక్రగతి వల్ల ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే వాటి గురించి అయితే మాకు తెలియచేశారు. అలాగే వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు రావాలి అంటే, ఇంకా ఇంకా మెరుగైన ఫలితాలు కావాలి అన్నా కానీ మరి వీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటారు? లలితా సహస్రనామ పారాయణం చేసుకోవటం చాలా మంచిదమ్మా. ఓకే. లలితా సహస్రనామ పారాయణం చేసుకోవటం ఒకటి, దానితో పాటు వాళ్ళు ఏదైనా సరే ఒక టెంపుల్ని దర్శనం చేసుకుని అమ్మవారి కానీ శివాలయం కానీ దర్శించి చక్కగా ఇంటి దగ్గర చేసుకున్న నైవేద్యం ప్రధాన అర్చకులకు ఇచ్చి ఆ నైవేద్యాన్ని భక్తులకు పంచితే సరిపోతుంది. వాళ్ళకి ఎలాంటి దోషం కలిగే అవకాశం అనేది లేదు. ఓకే ఓకే గురుగారు, సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, మరి వీరి యొక్క జాతకంలోని ఏమైనా చిన్న చిన్న దోషాలు లాంటివి ఉన్నా కానీ దానికి మరి ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియచేశారు గురువు గారు.